పత్రి సార్కు నమస్కరిస్తూ ఇక్కడ విచ్చేసిన పిరమిడ్ మాస్టర్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. 94 ఫిబ్రవరిలో పత్రి సారును కలిసే భాగ్యం నాకు కలిగింది. ఆ రోజు ఆయన రాయదుర్గానికి ఒక ఆర్డినరీ బస్సులో ట్రావెల్ చేసి ఒక జీన్ ప్యాంట్ టీషర్ట్ వేసుకొని స్టాండింగ్లో రాయదుర్గానికి వచ్చారు. చూడండి, ఆయన ఎంత కష్టపడ్డారనేది కూడా మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి. తర్వాత ఆయనకి రాజభోగం కలిగింది. అలా వచ్చేసి అంటే పత్రి సారు అప్పుడు మాస్టర్స్ని వెతుక్కుంటూ వచ్చేవారు. తర్వాత మాస్టర్స్ అంతా పత్రి సార్ని వెతుక్కుంటూ వచ్చారు. గురువు శిష్యుణ్ణి వెతుకుతారు అనే దానికి పత్రి సారు యొక్క ఆయన లైఫ్ మాకు ఒక ఎగ్జాంపుల్ అనిపిస్తుంది. లేకుంటే ఆధ్యాత్మిక జ్ఞానం అంటే ఏమో తెలియక మాంసాహారులై జీవిస్తున్న మమ్మల్ని ఒక ధ్యాన సాధకులుగా, శాకాహారులుగా, ఆత్మజ్ఞాన జిజ్ఞాసులుగా మార్చేశారు పత్రి సారు. ఆయనకి ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా తక్కువే. సో ఆ రోజు మాకు ఒక అద్భుతమైనటువంటి సందేశం ఇచ్చారు. ఈవినింగ్ కొంతమంది సత్సంగ్ అరేంజ్ చేశాము. ఆ సత్సంగంలో ఎన్నో గొప్ప విషయాలు, అంటే ఏ గురువు మొదటి రోజు చెప్పనటువంటి ఒక గొప్ప సందేశాలను మాకు అందించారు. నీవు దేవుడు అన్నారు. ఎవరైనా మొదటి రోజు నువ్వు దేవుడు అయినా ఏ గురువైనా బోధిస్తారా? అంటే పత్రి సారు యొక్క ప్రతి వాక్కు అంత సూటిగా ఉండేది. ఆయన వాక్కు చాలా గొప్పది. ఆ వాక్కు యొక్క అర్థం చాలా గొప్పది. ఆ అర్థం యొక్క జ్ఞానం చాలా గొప్పది. అది గురువు అంటే. రాత్రి 2 గంటల వరకు మాకు ఒక అద్భుతమైనటువంటి సత్సంగం. అంటే మాలో ఉన్నటువంటి ప్రశ్నలన్నీ పత్రి సారే వేసి ఆయనే సమాధానం ఇచ్చేవారు. అప్పుడు మాకు అర్థమైంది, ఇంకా పత్రి సార్ అంటే మాకు అంత పూర్తిగా తెలియదు. ఈయన చాలా గొప్ప వ్యక్తి, గొప్ప ఆయన. ఈయన మార్గంలో మేము ప్రయాణించాలా, ఆయన ఏదైతే పలికారో అది మా అనుభవంకి రావాలని ఆ రోజే ఒక నిశ్చయ జ్ఞానం, మనోనిశ్చయం కలిగింది నాకు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన యొక్క జ్ఞానంలో, ఆ సాధనలో జీవిస్తూ వచ్చాను. వెంటనే ఒక పిరమిడ్ కట్టడము, చిన్నది హౌస్ టాప్ పిరమిడ్ కట్టడం, పత్రి సార్తో ఓపెన్ చేయించడం, మరి 2 ధ్యాన కేంద్రాలను స్థాపించడం, ఒక ధ్యాన కేంద్రము, ఒక కేర్ సెంటర్ను స్థాపించి 1996 నుంచి ఈరోజు వరకు ప్రతిరోజు సాయంత్రం 6 నుంచి 8 వరకు ధ్యానము, సత్సంగం కార్యక్రమం కంటిన్యూగా జరుగుతూ ఉంది. అది ధ్యాన మహిమ. ఎంతోమంది ఆకర్షితులయ్యారు, ఎంతోమంది ధ్యాన అనుభవాలు పొందారు. పాత వాళ్ళు వెళ్తూ ఉన్నారు, కొత్త వాళ్ళు వచ్చేవారు. అలా నిరంతరము రాయదుర్గంలో ఒక ధ్యాన సాధన నడుస్తూ ఉండేది. తర్వాత పత్రి సార్తో నేను 98లో మహారాష్ట్రకి తీసుకెళ్ళాను. అక్కడ మా బ్రదర్ ఉన్నారు. అక్కడ ఒక క్లాస్ అరేంజ్ చేసి కర్నూలు నుంచి బయలుదేరాం. 5 days క్యాంపు. పత్రి సారు మేము జర్నీ స్టార్ట్ చేసేటప్పుడు చెప్పారు, ఈ 5 days మీకు ఫుడ్ ఉండదు అన్నారు. చూడండి, ఆయన ఆరాలో వెళ్తే ఎలా ఉంటుందో అన్నది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. 5 రోజులు మేము మహారాష్ట్ర జర్నీలో ఏమాత్రం ఫుడ్ తీసుకోలేదు. కేవలం జ్యూస్, వాటర్ తీసుకొని జర్నీ చేశాం. ఎటువంటి మాకు ఫుడ్ వలన తినకపోతే ఏదైనా ఎఫెక్ట్ కలుగుతుంది అనుకునేది ఏమాత్రం కలగలేదు. అంత హ్యాపీగా మేము
5 days సాంగ్లీలో మొదటిసారి సారు హిందీలో స్పీచ్ ఇచ్చారు. అది స్పీచ్కి ముందు అన్నారు, నాది హైదరాబాదు ఉర్దూ మిక్స్ హిందీ, అక్కడ ప్యూర్ హిందీ మీకు అర్థమవుతుంది అని కొంత చెప్పేసి అద్భుతంగా స్పీచ్ ఇచ్చారు. అక్కడ వాళ్ళు వచ్చి, సార్ మీరు ప్రతి వర్డ్ కూడా ప్యూర్ హిందీ మాట్లాడినారు అనేసి. సో అలాగ మాకు ఫ్లూయెన్సీగా ఇంగ్లీష్ రాకపోయినా మేము ఇంగ్లీష్లో మాట్లాడగలిగినాం. అది ఆయన ఆరా పవర్ మనకి. అక్కడ నుంచి మరి ఇచ్చలకరంజి అనేది ఒక పెద్ద పట్టణం, అక్కడ కూడా ధ్యాన ప్రచారం చేశాం. అక్కడ ధ్యానంలో ఒక ఆయన ధ్యానం చేస్తూ తన పూర్వజన్మ అనుభవానికి వెళ్ళిపోయాడు. వందే మాతరం అని గట్టిగా అరుస్తున్నాడు చూడండి. మరి ఆయన ఎక్స్పీరియన్స్ ఏమంటే, గాంధీజీ ఉద్యమంలో నేను పాల్గొన్నాను సార్, నాకు అదంతా గుర్తొచ్చింది అన్నాడు. అంటే ధ్యానంలో సార్ కూర్చోబెడితే ఎవరికి ఎన్ని అద్భుతాల అనుభవాలు కలిగారో అవన్నీ కలుగుతూ ఉండేవి. మరి తర్వాత సోలాపూర్కి వెళ్ళాం. అక్కడి నుంచి సోలాపూర్లో ఒక అమ్మాయికి సారు ఒక అవుట్ ఆఫ్ బాడీ ఎక్స్పీరియన్స్ ఇచ్చాడు. మేము చూస్తూ ఉన్నాం. అంటే అమ్మాయిని కూర్చోబెట్టి అమ్మాయి ఎదురుగా సారు ధ్యానంలో కూర్చొని ఒక 10 నిమిషాల తర్వాత ఆ అమ్మాయి పడిపోయింది. వాళ్ళ ఫాదర్ డాక్టర్ వచ్చేసి పల్స్ చూస్తూ ఉన్నాడు ఏంటి అని. సార్ చెప్పేసి దూరం వెళ్ళు అని చెప్పేశాడు. తర్వాత ఒక 5 minutes తర్వాత అమ్మాయి కాన్షియస్కి వచ్చింది. వస్తే ఆ అమ్మాయి ఎక్స్పీరియన్స్ ఏంటి అని అడిగితే అద్భుతంగా చెప్పింది ఆమె. నాకు ఒక అద్భుతమైన శక్తి నాలో ప్రవహించింది సార్, ఆ ఎనర్జీ నాకు రావడంతో నేను బయటకు వచ్చేసాను అనింది ఆమె. అంతవరకు సార్ ఎవరికి ఎక్స్పీరియన్స్ ఇచ్చేవాడు కాదు. నేను అంటే ఆ 5 yearsలో నేను చూసినప్పుడు ఒక అద్భుతమైనటువంటి అనుభవం సార్, చాలా ఆనందంగా ఉంది, కానీ భయపడి నేను అన్కాన్షియస్ అయిపోయాను అని చెప్పింది. తర్వాత సార్ని అడిగాను నేను, సార్ మీరు ఇలాంటి ఎక్స్పీరియన్స్ నేను ఈ 5 yearsలో మిమ్మల్ని చూడలేదు సార్, ఎందుకు సార్ మీరు మామూలుగా ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఎవరికి ఇక్కడ ఎందుకు ఇచ్చారు అని అడిగాను. అంటే చూడయా, ఎక్కడ ఏది అవసరమో అక్కడ నేను అది చేస్తా. అందుకే సారు ఏ మిరాకిల్ చేస్తానని చెప్పడు, ఎక్కడ అవసరమో అక్కడ ఆయన ఆపరేట్ చేస్తాడు. నిజంగా సారుకి అన్నీ తెలిసిపోయేవి, ఎదుటికి వస్తే అన్నీ గురించి తెలిసిపోయేవి అవి. అది ఎలా అంటే ఒక మాస్టర్ అనుభవం నేను విన్నప్పుడు నాకు అర్థమైంది. పత్రి సార్ ఒకసారి హైదరాబాద్లో ఒక మాస్టర్ యొక్క అనుభవం వినడానికి నన్ను తీసుకెళ్లారు ఒకసారి, 99 98 ఆ పీరియడ్లో. ఆ అబ్బాయి వెళ్ళాము, అక్కడ ఎక్స్పీరియన్స్ చెప్పాడు. ఏంటి మీ ఎక్స్పీరియన్స్ అంటే, పత్రి సారు ఆ అబ్బాయికి ధ్యానం నేర్పించాలని మొదటి రోజు వెళ్ళాడంట. ఆ అబ్బాయి దగ్గరికి వెళ్ళి ఆ మాస్టర్ దగ్గరికి, మీకు ధ్యానం నేర్పిస్తాను రా అన్నారంట. ఆయన నాకు అవసరం లేదు సార్, నేను ఏదో సంపాదనలో ఉన్నాను, నేను ధ్యానం నేర్చుకునే అవసరం లేదు, నాకు అవసరం లేదని పత్రి సార్ని వాపస్ పంపించాడు. సరే పత్రి సార్ మరుసటి రోజు కూడా వెళ్ళాడంట. మరుసటి రోజు కూడా ఏదో ఒక కారణం చెప్పేసి పంపించాడు. 3వ రోజు వెళ్ళాడు, అక్కడి నుంచి తప్పించుకొని వెళ్ళాడు. ఇలా 5 times పత్రి సార్ని ఆయన వెతుక్కుంటూ వెళ్ళాడు. ఇంకా 5th day ఇంకా విధి లేక, సరే సార్ నేను ఒక 5 minutes వస్తా మీ వెంట, ఒక 5-10 నిమిషాలు నేను ధ్యానం నేర్చుకొని వచ్చేస్తాను అన్నాడంట. సరే ఆ 5 నిమిషాలు చాలని పత్రి సార్ ఇంటికి తీసుకెళ్ళాడంట అబ్బాయిని. ఆ మాస్టర్ని తీసుకెళ్ళి తన ఇంట్లో ధ్యానంలో కూర్చోబెట్టాడంట. అలా కూర్చోబెడితే ఆ అబ్బాయి, ఆ మాస్టరు 3 గంటలు ధ్యానంలో కూర్చున్నాడు. ఈ అనుభవం అంటే పత్రి సార్కి ఎదుటి వ్యక్తి యొక్క ఆత్మ పరిణితి, ఎవల్యూషన్ అంతా కనిపించేది. ఆయన చూస్తే కళ్ళు ఆర్పకుండా చూసేవాడు. అది యోగి లక్షణం. ఏదైనా ఎదుటి వ్యక్తి గురించి తెలుసుకోవాలంటే కను రెప్పలు కొట్టకుండా ఎవరైతే చూడగలుగుతారో ఆ ఇన్ఫర్మేషన్ అంతా వస్తుంది. అంటే నిశ్చల మనసుతో చూస్తారు. సో 3 గంటలు ధ్యాన స్థితి అంటే ఎంతో సాధన చేస్తే వచ్చే స్థితి 3 గంటల్లో వచ్చేసింది ఆయనకి. అంటే కాస్మిక్ క్రియ
కుండలిని క్రియ, థర్డ్ ఐ యాక్టివేషన్, ఇవన్నీ కూడా 3 గంటల్లో జరిగిపోయినాయి. ఆ తర్వాత అబ్బాయి ధ్యానంలో ఇంత మహిమ ఉందే సార్ అని ఆయన ఆశ్చర్యపోయి సారుకు పాదాభివందనం చేసి వెళ్ళిపోయాడంట. మరి అక్కడ ఆ మాస్టరు ఎక్కడికి పోయినాడో తెలియదు. అంత గొప్ప అనుభవము. పత్రి సారు అలాంటి వారిని వెదికి ధ్యానం నేర్పించేవారు. తర్వాత ఆయన ప్రపంచానికే ధ్యానం నేర్పించాలని అందరికీ ధ్యానం గురించి చెప్పారు. ఇంకా పర్సనల్గా ఎవరి చూసి ధ్యానం నేర్పించలే. అలా పత్రి సార్ కూడా మమ్మల్ని చూసి కూడా మీరు ఆఖరి వరకు ఈ ధ్యాన మార్గంలో ఉంటారు, నేను ఏదైతే మీకు బోధించానో దీన్ని అందుకుంటారని కూడా చెప్పేవారు. సో అలాగ మహారాష్ట్రలో ప్రచారం అయిన తర్వాత మాది బార్డర్ ఏరియా, కర్ణాటకలో కూడా అంటే చలికేరి, చిత్రదుర్గ, బళ్ళారి ఈ ఏరియాలో కూడా బాగా ప్రచారం చేశాము. తద్వారా మళ్ళీ బెంగళూరు వ్యాలీ, కర్ణాటక అంతా ఇప్పుడు విస్తృతంగా ప్రచారం జరుగుతూ ఉంది. ఆంధ్రాలో కంటే కర్ణాటకలో ఎక్కువ పిరమిడ్స్ రావడము, ఎక్కువ ప్రచారం చేయడము, అద్భుతమైన పిరమిడ్ రావడం జరిగింది. ఇప్పుడు నేషనల్ హైవేలో వాళ్ళు కూడా వచ్చారు, హిరియూరు వాళ్ళు. NH4 బెంగళూరు టు బాంబే, NH4 పక్కనే ఒక ఆయన 1 ఎకరా ల్యాండ్ ఇచ్చాడు. చూడండి ఎంత విలువైన భూమి అది. ఒక అద్భుతం ఆ పిరమిడ్. ఆ హైవేలో పోయే ప్రతి వెహికల్కి ఆ పిరమిడ్ కనిపిస్తుంది. ఆల్మోస్ట్ ఆల్ 80% 90% కంప్లీట్ అయింది. ఇంకా 10 to 15% వర్క్ ఉండొచ్చు. అబ్బాయి కూడా రేపు దాని గురించి వివరిస్తాడు. అన్నీ మిరాకిల్సే. ఒక గవర్నమెంట్ వచ్చి 50 lakhs ఇవ్వడం, ఆ పిల్లర్స్ ఎన్ని ఉంటాయి, ఆ పిల్లర్స్కి ఒక్కొక్క లక్ష డొనేట్ చేయడము, అందరూ 50,000 లక్ష, ఇలా దాదాపు 1.5 కోటి 2 కోట్ల అమౌంట్ వాళ్ళకి సులభంగా రావడం జరిగింది. సో ఎక్కడైనా మొదలు పెడితే పిరమిడ్ అది కంప్లీట్ అయ్యి ఈజీగా అందుకునేవాళ్ళు. అలాగే ఒకసారి గోవాలో కూడా ప్రచారం చేశాం మేము. ఫస్ట్ టైం సార్ని గోవా తీసుకెళ్ళాను. ఆ బీచ్లో అంతా పాంప్లెట్స్ పంచుతూ అక్కడే ధ్యానం చేస్తూ ధ్యాన ప్రచారం గోవాలో చేశాం. తద్వారా మరి ఒక ఆడిటోరియం, ఇలాంటి గొప్ప ఆడిటోరియం, నేను ప్రతాప్ రెడ్డి వాళ్ళంతా వెళ్ళి ఒక ఆడిటోరియం బుక్ చేసి అక్కడ ధ్యాన ప్రచారం కూడా చేశాం. ఈరోజు గోవాలో హుబ్లీ వాళ్ళు అద్భుతంగా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఇలా ప్రతి ఒక్కటి కూడా ఈ మూమెంట్ అద్భుతంగా పోతూ ఉంది. కాకపోతే పత్రి సారు దగ్గర నేను అర్థం చేసుకున్నది జ్ఞానం. మేజర్గా ఒక 4 పాయింట్లు నేను బాగా పట్టుకున్నాను పత్రి సార్ దగ్గర. ఏంటి అంటే, నువ్వే దేవుడు అన్నాడు కదా, అహం బ్రహ్మాస్మి అన్నది చెప్పారు పత్రి సారు. నువ్వు దేవుడు అన్నది గుర్తించు, అది రెడీమేడ్గా ఉంది, అది నాట్ టు బి మేడ్, అది సాధ్యం కాదు, సిద్ధం, రెడీగా ఉంది, నువ్వు గుర్తించు. అలా గుర్తించడానికి నీవు 50-50% అని చెప్పారు. ప్రాపంచిక జీవితము, ఆధ్యాత్మిక జీవితం. ప్రాపంచిక జీవితంలో మనసును పరిగెత్తించాల, ఆధ్యాత్మిక జీవితంలో మనసును నిలబెట్టాల. అది సాధన అంటే. ఇది చాలా గొప్ప విద్య. వేద విద్యయు కాదు, వీర విద్యయు కాదు, పరము కాదు, పరువు కాదు, మనస్సు నిలబెడే ఎట్టి మధురమైన విద్య. అటువంటి విద్య ఇది. ఎప్పుడు మనస్సు మాట్లాడుతూనే ఉంది, అది ఆగితే కానీ నీలో ఉన్న దైవత్వము నీకు అనుభవానికి రాదు. సో ఎప్పుడైతే అది ఆగుతుందో నీకు మనస్సు ఖాళీ అయిపోతుంది. కర్మలన్నీ దగ్ధమైపోతాయి. తనంతకు తాను మాట్లాడుతుంది. ఓకే, సో ఈ విద్య చాలా గొప్ప విద్య పత్రి సార్ మనకు అందించింది. శ్వాసను గమనిస్తూ ఉంటే మనస్సు తనంతకు తానుగా ఆగిపోతుంది. ఆగే వరకు సాధన చేయాల, ఆగే వరకు నువ్వు వదలకూడదు. శ్రవణ మనన ఇది సత్సంగము, మననము ఇది ధ్యాసను చేయాల. మనస్సు మర్మము తెలుసుకోవాలా. మనసే అన్నిటికీ అడ్డం ఉన్నది. మనసుని వలనే మనం జీవ భావన పొంది ఉన్నాము.
ఎందుకంటే మనసు ఎప్పుడు 3 పనులు చేస్తూ ఉంటుంది. మనసు మర్మము గనినన్, మనసు మర్మం ఎవరు తెలుసుకుంటాడో వింతలు బయలున సున్నా, వాని వింతలన్నీ సున్నా అయిపోతాయి, చింతలన్నీ వదిలిపోతాయి. మనసు మర్మం తెలుసుకోకుండా సాధన చేస్తే అర్థం కాదు. మనసు ఎప్పుడు 3 పనులు చేస్తూ ఉంటుంది, ఆలోచిస్తుంటుంది, అనుభవిస్తుంటుంది, లేకుంటే నిద్రపోతుంది. ఇదే పనులు దానికి. దాన్ని ఒక 2 మెట్లు ఎక్కించాలంటే ఈ కదిలే మనస్సును కదలిని మనస్సు కదలకుండా చేసుకుంటే మనస్సు లేని స్థితి వస్తుంది. కదిలే మనస్సు ప్రపంచాన్ని గుర్తిస్తుంది, ఆత్మ యొక్క విభూతిని గుర్తిస్తుంది, విశేషాలను గుర్తిస్తుంది, సంసారాన్ని గుర్తిస్తుంది. కదలని మనస్సు ఆత్మలో నిలబడి ఆత్మను గుర్తిస్తుంది, ఆత్మను వ్యాపిస్తుంది, ఏకత్వాన్ని పొందుతుంది. చూడండి, ఏకత్వాన్ని ఏది కదలని మనస్సు పట్టుకుంటుంది. కదలని మనసే ఆత్మను గుర్తిస్తుంది. కదిలే మనసు సంసారాన్ని ప్రపంచాన్ని గుర్తిస్తుంది. అందుకే మనసు మర్మము గని అన్నాడు. అంతా బ్రహ్మమని మంతనములు మాని, మాటలు మానేసి మనసు మర్మము తెలుసుకో, అది కదలకుండా చేసుకో, అప్పుడు నీకు అర్థమవుతుంది. ఆ మనసు ఎప్పుడు కదలే మనసు, కదలని మనసు, మనసు లేని స్థితి. 3 స్థితిల్లో ఉన్నాయి. కాబట్టి మనసు లేని స్థితినే మనకు బుద్ధత్వం. ఆత్మ బుద్ధి రావాలా. మనకు జీవ బుద్ధి ఉంది, దేహ బుద్ధి ఉంది, ఆత్మ బుద్ధి లేదు. సో ఆత్మ బుద్ధిని, అదే బుద్ధత్వం అంటే అదే, అది పొందాలని పత్రిసార్ మెసేజ్ ఇచ్చాడు. బుద్ధత్వం అంటే ఏంటి? మనకందరికీ బుద్ధి ఉంది కదా, బుద్ధి ఎవరికి లేదు, అందరికీ ఉంది. మరి ధ్యానం ఎందుకు చేయాలా? దేహ బుద్ధి ఉంది, జీవ బుద్ధి ఉంది, కానీ ఆత్మ బుద్ధి లేదు. ఆత్మబుద్ధి మనస్సు నిలబడి ఆత్మను గుర్తించినప్పుడు ఆత్మబుద్ధి వస్తుంది, నువ్వు బుద్ధత్వం వస్తుంది, నువ్వు బుద్ధుడవుతావు, అప్పుడే నిర్వాణ స్థితిని పొందుతావు. థ్యాంక్ యూ. ఇంకా ఈ విషయంలోనే ఎంత గంటలైనా క్లాస్ చెప్పొచ్చు. పత్రిసార్ ఇచ్చినటువంటి సందేశం అహం బ్రహ్మాస్మి 50-50% ప్రాపంచిక జీవితం, ఆధ్యాత్మిక జీవితం, మనసును ఖాళీ చేయడం, ఖాళీ చేస్తే వచ్చే నీకు ఆత్మబుద్ధి, వీటిపైనే సత్సంగం జరిగినప్పుడే మనం బుద్ధత్వం పొందుతాం. థ్యాంక్ యూ వెరీ మచ్.